వీళ్ళకి అయిపోవాలి. మళ్ళీ మీరు 5 ఏళ్లగా ఎందుకు అయ్యా సంపూర్ణ మద్యపాన నిషిద్ధం చేయలేకపోయారు? 5 ఏళ్లగా ఎందుకు టీచర్ల సమస్యలు తీర్చలేకపోయారు? ఎందుకు ఉద్యోగం నోటిఫికేషన్ ఇవ్వలేకపోయారు? జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు? ఎందుకు ఉద్యోగస్తుల సమస్యలు తీర్చలేకపోయారు? సిపిఎస్ రద్దు చేస్తారని మీరు చేయలేకపోయారు? వీళ్ళకి ఆన్సర్ ఉండదు 5 ఏళ్లలో. ఇంతమంది అన్నట్టు సలహాదారుడికే డబ్బు వేస్ట్ అని ఆయన 5 లక్షలు అంటే మళ్ళీ వాళ్ళకు ఒక సలహాదారులు. ఈవెన్ సోషల్ మీడియా వెంగి నడపడం కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టారంటే మీరు నమ్ముతారా? భార్గవ్ అనే వ్యక్తి సజ్జల గారి కుమారుడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు మేడం విషపూరిత ప్రచారాలు చేయడం కోసం. ప్యాకేజీ స్టార్ అని పవన్ కళ్యాణ్ గారిని, సిబిఎన్ గారిని, వాళ్ళ వైఫ్స్ ని ట్రోల్ చేయడం కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు మేడం. మా బోటోల మాట ప్రజల్లోకి పోనించుకుని ఉండడం కోసం ఎంత ఇబ్బంది పెట్టుంటారో తెలుసా మేడం మీకు? సో ఇన్ని ఇబ్బందులు పడింది కేవలం ఎందుకు అంటే ప్రజలకు మంచి చేయాలని. కానీ ఈ రోజు వచ్చి వీళ్ళు మాట్లాడేది ఏంటంటే గంజాయి మొక్క 14 రోజులు నాటి ఎక్స్పోర్ట్ చేసామని, ఇంకోటి వచ్చి కడుపు మంట మేడం వీళ్ళకి. అరే ఇన్ని రోజుల్లో మనం చేయలేని పని వీళ్ళు టకటగా చేస్తున్నారే, ప్రజల దృష్టిలో వీళ్ళు ఇంకా సుస్థిరంగా నిలిచిపోబోతున్నారే. సో మేము ఒకటే తెలియజేస్తాం మేడం, మాకు కక్షపూరిత రాజకీయాలను మేము ఎంకరేజ్ చేయము. ఓకే, మేము బాధితులమే, బాధపడ్డాం, కానీ మాలాంటి బాధ ఇంకొకరు పడకూడదని కోరుకుంటాం. కానీ మేము అదే రివెంజ్ వాళ్ళ మీద తీర్చుకోవాలనే ఇంటెన్షన్ తో అయితే ఏ కార్యకర్త జనసేనలో, టీడీపీలో, బీజేపీలో లేదు. అంత కుంచి స్వభావమైన మెంటాలిటీస్ కూడా మాకు కావు మేడం. మాకు ఏంటంటే మాకు దేవుడి దయ వల్ల మంచి పొజిషన్ లో మేము ఉన్నాం, మమ్మల్ని గుర్తిస్తున్నారు, ఇంకా గుర్తించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలా గుర్తించి మాకు మంచి పదవులు ఇచ్చినా మేము సక్రమంగా హుందాగా ఆ కార్యక్రమాలు చేసి ఇంకా మా పార్టీ వన్న తెచ్చేలాగా ఉంటాం తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టేదో, ప్రతిపక్ష నేతల్ని ఇబ్బంది పెట్టేదో, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు లాగా వాళ్ళ క్యాడర్ లాగా ప్రజల ఆస్తులు దోచుకొని కబ్జాలు చేసి, ఎస్పెషల్లీ అనంతబాబు లాంటి వ్యక్తిని సపోర్ట్ చేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి నేనే తండ్రి తల్లి అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక అనంతబాబు అనే వ్యక్తి ఒక డోర్ డెలివరీ చేస్తే ఆ తల్లికి ఆ బిడ్డకి ఏం న్యాయం చేశాడు మేడం? శాల్వాలు కప్పడం అనంతబాబుకి. డాక్టర్ సుధాకర్ గారు ఇష్యూ మీకు గుర్తుకులేదా మేడం? ఒక అబ్బాయి వాళ్ళ అక్క కోసము వాళ్ళ అక్కని ఏడిపేస్తున్నారని కొట్లాడితే అబ్బాయిని పెట్రోల్ పోసి కాల్చారు మేడం. ఆ ఇన్సిడెంట్స్ గుర్తుకులేవా మేడం? ఇట్లా కొల్లలు మేడం, ఇన్సిడెంట్స్ కొల్లలు. ఒక్కదానికి కూడా న్యాయం జరగకపోవు. ఒక ప్రబుద్ధుడు మొన్న నాతో డిబేట్ లో కూర్చుని అంటాడు, ఏమి 30,000 కేసులు మిస్సింగ్ అన్నారే, ఇంకా మీరేం దాని మీద యాక్షన్ తీసుకోలేదు. 14 రోజులు కాకముందే మేము యాక్షన్ తీసేసుకోవాలి వెంటనే. మరి మీ 5 ఏళ్లలో మేము చెప్పాం కదా వాలంటీర్. అసలు మహిళలు మిస్సింగ్ అన్నప్పుడు కీర్తన గారు అప్పుడు ఏదైతే వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు మహిళలు మిస్సింగ్ అని చెప్పినప్పుడు ఏ ఆధారాలతో చెప్తున్నారు, ఏ లెక్కల ప్రకారం చెప్తున్నారు, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి, ఇవి కూడా విన్నాం కదా. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైపోయి మళ్ళీ ఎందుకు వచ్చింది 30,000 కేసులు? అప్పుడు జరగలేదన్నప్పుడు, లెక్కలు తప్పు అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు పరిష్కారం అనే ప్రశ్న ఎందుకు వస్తుంది? అంటే ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళారు కదా మేడం, మీరు ఐడెంటిఫై చేయాలి ఆ విషయాన్ని. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళారు కాబట్టి ఈ క్వశ్చన్ వస్తుంది. నేను అదే అడిగాను, అన్నా మీరు అప్పుడు అధికారంలో ఉన్నారు కదా, మరి మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంక్వైరీ వేయండి, అసలు నిజాలు తెలుసుకోండి, ఎక్కడ జరుగుతోంది, పవన్ కళ్యాణ్ గారు ఊరికి అన్నారు కదా, మీరు ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు అంటే మాట్లాడలేదు. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాం. క్లియర్ గా అనిత మేడం మొన్న కూడా చెప్పారు, ముందు మనం పోలీస్ స్టేషన్ అడుగు పెట్టగానే వాళ్ళకు ఒక ధైర్యం కల్పించండి, కేసు మళ్ళా తర్వాత ముందు మీరు ధైర్యం కల్పించండి, మీరున్న నమ్మకం ఇవ్వండి, ఏ విధంగా ఇబ్బంది పెట్టేలాగా వాళ్ళతో మాట్లాడకండి, ఒక్కొక్క ఇష్యూని సార్ట్ అవుట్ చేసుకుంటూ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వర్క్ చేస్తా ఉంది. మీరు ఓపిక పట్టకుండా వెంటనే 30,000 కేసులు ఎలా? అన్ని లెక్కలు తేల్చే టైం దగ్గరకు వస్తుంది. ఒక్కొక్క ఎమ్మెల్యే ఏమైనా తప్పులు చేశారో మీకు ఇప్పుడు తడుస్తుంది కదా, అప్పుడే అర్థమవుతుంది కదా ప్రభుత్వం పనితీరు బాగుందని. ఇప్పుడు రోజా గారు కంగారు పడిపోతున్నారు మేడం, ఎందుకంటే మా చిత్తూరు జిల్లాలో ఆవిడ చేసిన అక్రమాలు, ఆవిడ చేసిన దోచుకోవడాలు, దర్శనం పేరుతో ఎంతమందిని దగ్గర డబ్బులు ఇప్పించుకుందో ప్రతి ఒక్కటి అందరికీ తెలుసు. టూరిజం శాఖను ఎంత అభివృద్ధి చేసిందో మనందరికీ తెలుసు. సో అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో 1% బట్టలు పెట్టి మరి వేస్తాను, ఓపెనింగ్ పోలవరం అన్న అనిల్ యాదవ్ గారు ఏమయ్యారు తెలుసు. దాని తర్వాత వచ్చిన ఆయన రేఫరం పోవాలంటే నాకు తెలియాలా, పోలవరం అంటే నాకు తెలియాలా అని మాట్లాడిన మన ఆంబోత్ గారి గురించి మాకు తెలుసు. సో వీళ్ళందరి చిట్టాలు బయట పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి మేడం. అడ్మినిస్ట్రేషన్ ని మేము సక్రమంగా చేయాలనుకుంటున్నాం, మమ్మల్ని చేయిస్తే బాగుంటుంది. ఫైనల్లీ కన్క్లూడ్ చేద్దాం, చెప్పండి ఏం చెప్తారు ఇప్పుడు? మీ అంటే కొత్త శైలిలో వెళ్తున్నారు, సో ముఖ్యంగా అంటే జనసేన గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు మీరు? చక్కటి పరిపాలన అందిస్తున్నాం, ఇంకా మంచి రిజల్ట్స్ చూడబోతున్నారు. తినబోయే ముందు రుచి ఎందుకని వీళ్ళు తొత్తరపడి ఏమైనా తలకాయ నొప్పులు తెచ్చుకుంటే మాకు సంబంధం లేదు. కానీ వైసీపీ వాళ్ళు మేమైతే చాలా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సుస్థిరంగా నిలబెట్టడం కోసమే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకా చాలా రిఫార్మ్స్ తేబోతున్నాం. ఉమ్మడి ప్రభుత్వం ప్రజల కోసమే ఏర్పడింది, అంతే దాని ఎజెండా, ఇంకా ఏమీ లేదు మేడం ఇక్కడ. క్లియర్. ఓకే. సో సాహెబ్ గారు, సో టీడీపీ ఏ విధంగా ముందుకెళ్ళబోతోంది? ఇప్పుడు కీర్తన గారు చెప్పినట్టు